హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ఎన్ని రాష్ట్రాల్లో తిరిగినా, ఎన్ని జిల్లాల్లో తిరిగినా, ఎన్ని ప్రాంతాల్లో ఎన్నో గొప్ప గొప్ప రుచులు టేస్ట్ చేసినా మా జిల్లాలో, మా కోనసీమలో రుచి పడకపోతే మనసుకి నాలుగుకి బెంగొచ్చేస్తుందనమాట. అందుకని మళ్ళీ మన కోనసీమ వచ్చేసాం. కోనసీమ అమలాపురంలో ఒక స్పెషల్ బిర్యానీని ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. ఇక్కడ బిర్యానీ తినాలంటే అటుంచితే ముందు కొనాలంటే ఒక గంట క్యూలో నుంచోవాలి. మరేంటి దాని స్పెషాలిటీస్ తెలుసుకుందాం రండి. నమస్తే బాబాయ్. నమస్తే. ఏం పేరు బాబాయ్ మీ పేరు? నా పేరు పల్లయ్య అండి. పల్లయ్య గారు. పల్లయ్య బాబాయ్, ఏంటి మొత్తం మీ బిర్యానీకి మొత్తం గంటలు క్యూ కడతారట? నేను 20 సంవత్సరాల నుంచి అది సర్వీస్లో ఉన్నానండి. నుంచి బిర్యానీ వేస్తారా బాబాయ్ మీరు? 20 సంవత్సరాల నుంచి బిర్యానీ వేస్తాను. బిర్యానీ ఒకే చేతి మీద నడుతుందండి. రెండు కూడా గిద్దమహరు బాస్మతి రెండు కూడా నేనే వేస్తాను. రెండు నడుతున్నాయండి. నెక్స్ట్ ఏంటంటే నూనె వేస్తాను. నూనె కరిగాక మసాలా అది వేస్తానండి. తాలింపాయ వేసిన దాకండి నూనెలో వేగాక తర్వాత ఉల్లిపాయ వేసండి. ఉల్లిపాయ వేగాక అల్లం వేసండి. అల్లం వేసిన దాకండి అల్లం వేగాక పెరిగేస్తానండి. పెరిగేసాక వాటర్ వేస్తానండి. వాటర్ వేసాక తర్వాత సాల్ట్ అన్నీ వేస్తానండి. రైస్ వేస్తానండి. రైస్ అయ్యాక దమ్ అయ్యాక పుల్లలో పైన వేస్తానండి. ఏంటి ఆ పుల్లలు అంటే డిఫరెంట్గా కనిపించింది నాకు అది. అంటే కొంతమంది డైరెక్ట్ నిప్పులు తెచ్చి పైన వేస్తుంటారు, బట్ మీరు ఏకంగా మంట పైనే పెడుతున్నారు. నుప్పులు వేయరండి, పుల్లలు వేయరండి. నుప్పులు ఏమవుతుందంటే అండి దానికి సరిగ్గా దమ్ అవ్వదండి. ఈ పుల్లల వలన కొంచెం పుల్లల వల్ల ఆవిరి కింద తండుతుందండి. దాని వల్లనే దమ్ బాగా అవుతుందండి. మీరు 20 ఏళ్ళ నుంచి గణపతిలోనండి. మీరు 2 రకాల బిర్యానీలో చేసేస్తారు? 2 రకాల ఆల్ రౌండ్ అండి. రోజుకి ఎన్ని గిన్నెలు వేస్తారు? రోజుకి అంటే 20-30 గిన్నెలు ఆడతాయండి మామూలు టైంలోను. సండే ఇంకా చెప్పక్కర్లేదు, మామూలు అండి. మీకు తినడానికి కూడా ఖాళీ ఉండదు? మాకు ఎక్కడ ఖాళీ ఉంటుందని తింటా కూడా. ఇంకా అమలాపురం గణపతి రెస్టారెంట్లో నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా నోరూరిస్తూ మన కోసం సిద్ధంగా ఉన్నాయి. 1-2 కాదు, చాలా రకాల బిర్యానీలు, ఇంకా చాలా రకాల బిర్యానీలు ఉన్నాయి. యాక్చువల్గా ఇక్కడ మన ముందు 4 రకాల బిర్యానీలు కనిపిస్తున్నాయి, బట్ ఇంకా చాలా రకాల బిర్యానీలు ఉన్నాయి. వాటన్నిటిని తినే ముందు అసలు ఈ రెస్టారెంట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అంతో పాటు గణపతి రెస్టారెంట్ ఓనర్ బాలు గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ గణపతి విశేషాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం బాలు గారు, బాగున్నారా? బాగున్నానండి. ఏం సార్, నాకు యాక్చువల్గా గణపతికి రావడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే నా ఫ్రెండ్ ఒకరు చెప్పాడు, గణపతి రెస్టారెంట్లో బిర్యానీ తెచ్చుకోవాలంటే 1 గంట సేపు వెయిట్ చేయాలి అని. తన హాస్పిటల్కి వచ్చి తన ప్రెగ్నెంట్ అయిన వైఫ్తో 1 గంట సేపు వెయిట్ చేసి బిర్యానీ తీసుకెళ్ళాడట. ఏం సార్ అంత స్పెషాలిటీ ఏంటి? అంత గంటలు ఎందుకు వెయిట్ చేస్తుంటారు ఈ గణపతి దగ్గర? అసలు యాక్చువల్గా మన ఫుడ్ అంతా కూడా న్యాచురల్గా ప్రిపేర్ చేపిస్తామండి. మసాలా ఐటమ్ అవనివ్వండి, చికెన్ అవనివ్వండి, ఇదంతా లైవ్ ప్రాసెస్ జరుగుతుంది. అదంతా మన కస్టమర్కి తెలుసు. మనం దేన్ని ఎప్పుడు పబ్లిసిటీకి ఓన్లీ మౌత్ టాక్ పబ్లిసిటీ అండి. ఆడియన్స్ అనేవి చేయలేదు. మా తాతయ్య గారు చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే మన ఫుడ్ పార్సిల్ ఓపెన్ చేసిన వెంటనే దాని స్మెల్ అప్పుడు తెలియాలి. మనం చేస్తుంటే వంట అది బయటికి వెళ్ళడం కాదు స్మెల్. మనం బెస్ట్ క్వాలిటీ ఇచ్చినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా వస్తుంటారు. మనం ఎప్పుడు క్వాలిటీ మెయింటైన్ చేయాలి. క్వాలిటీ ఈజ్ నెంబర్ 1 అని చెప్పి ఆయన ఎప్పుడు చెప్పేవారు. అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? 1975లో అండి. మా తాతయ్య గారు ముద్దూరి నాగేశ్వరరావు గారు అండి దీని ఫౌండర్. యాక్చువల్ గా అప్పుడు ఫస్ట్ లో స్వీట్ హౌస్ అండ్ టిఫిన్స్ అవి పెట్టారండి. మన టిఫిన్ సెక్షన్ వచ్చేసి అది కూడా ఫేమస్ అండి. మా మావయ్య గారు చూస్తారండి, అద్దం వెంకన్నబాబు గారు. ఓకే, తింటూ మాట్లాడుకుందాం, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. బట్ అసలు తింటూ దేంతో మొదలు పెడదాం? అసలు ఇది మీ రెగ్యులర్ ఎక్కువ బాగా ఫేమస్ అండి, లేయర్ గిద్ద మైసూర్ అని చెప్పేసి.
మన ఈస్ట్ గోదావరి సైడ్ తప్ప మిగతా సైడ్ అవైలబుల్ ఉండదు. మన లేయర్ బిర్యానీ బాగా ఫేమస్ ఇక్కడ, చూస్తుంటే నోరు ఊరిపోతుంది అసలు. నెక్స్ట్ వచ్చేసి మనది గణపతి స్పెషల్ బిర్యానీ అని చెప్పి మీ స్పెషల్ బ్రాండ్ అది చాలా మంది లైక్ చేస్తారండి. ఓకే, ఈ ఫుడ్ కోసం మనకి ఎక్కువ వెయిట్ చేస్తూ ఉంటారు పైన సిట్టింగ్ కి. ఈ అంబియన్స్ చూస్తే మాత్రం అబ్బా, అంటే అట్లాంటి ప్లేస్ లో కూర్చుని ఇట్లాంటి బిర్యానీలు తింటూ ఉంటే ఆ మజానే వేరు అసలు. మీరు కూడా అసలు ఎప్పుడైనా సరే అమలాపురం, ఎవరైనా అంటే అమలాపురం వాళ్ళు అయితే రెగ్యులర్గా వస్తూనే ఉంటారు, వాళ్ళు ఈటింగ్ స్పాట్ ఇదే. వాళ్ళు రెగ్యులర్గా ఇష్టపడే ఈ బిర్యానీలు, చాలా రకాల బిర్యానీలు ఉన్నాయి. ఇదేం సార్ ఇది? దిల్కుష్ బిర్యానీ. ఇది కొంచెం టైం టేకింగ్ తీసుకుంటదండి. అందుకే మీరు ఇందాక అన్నారు కదా 1 hour అలా మిక్స్డ్ మొగలాయి ఒకటి, దిల్కుష్ బిర్యానీ ఒకటి మనది బాగా ఫేమస్ అండి. దానికి కొంచెం మనకేంటంటే స్పెషాలిటీ ఆర్డర్ వచ్చిన వెంటనే అప్పటికప్పుడు చేసిస్తామండి, ముందే ప్రిపేర్ చేస్తాం. ఎప్పుడు ఆర్డర్ వస్తే అప్పుడే రెడీ చేయించి నీట్ గా ప్యాక్ చేయించి ఇస్తామండి. ఓకే, ఇంకొంచెం తిన్నాం అసలు, ఇంకా వేడివేడిగా ఎప్పటికప్పుడు చిల్లీ చికెన్ సార్. కొంచెం అన్ని రుచి చూడాలి కదా, సో కొంచెం కొంచెం తిందాం. చిల్లీ చికెన్తో మొదలు పెడదాం. అట్లాగే బిర్యానీ ఇక్కడ రెగ్యులర్ లేయర్ బిర్యానీ కూడా ఉంది. చిల్లీ చికెన్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది, సింపుల్గా నోట్లో ఇలా వేసుకుంటే అలా కరిగిపోతుంది అనమాట. నాకు వీటన్నిటికంటే కూడా ఈ లేయర్ బిర్యానీ ఎప్పుడెప్పుడు తింటానని ఉంది, ఎందుకంటే దీనికోసం గంటలు గంటలు వెయిట్ చేస్తారట. అసలు ఏముంది దీంట్లో తిని ఈరోజు తెలుసుకోవాలి. నాటుకోడి స్టైల్లో ఉంటుందండి, చాలా బాగుంటుంది. అందరూ మన ఎక్కువ ఇటు సైడ్ లైక్ చేసేది లేయర్. ఆ బిర్యానీలో కూడా ఫ్లేవరు, సువాసనతో కూడిన మసాలా అన్నీ కూడా మనం ఓన్ గా గ్రైండ్ చేపిస్తాం, స్పెషల్ గా తయారు చేపిస్తాం. రెడీమేడెడ్ అసలు వాడమండి మనం, అంతా మేకింగ్. ఫుడ్ లో చాలా బాగుంటుంది, క్వాలిటీ కూడా అన్ని బాగుంటాయి, అన్ని రకాలు ఉంటాయి, నీట్నెస్ కూడా అన్ని బాగుంటాయి ఉంటుంది. ఇప్పుడు నుంచి అప్పుడు ఇది పెట్టిన స్టార్టింగ్ నుంచి అన్ని హోటల్లో వదిలేసి గమ్ముని గణపతికి వస్తాం మేము. ఇక్కడ చిల్లీ చికెన్, మటన్ దమ్ము, చికెన్ దమ్ము, ఫ్రై ఫుడ్ బిర్యానీ చాలా బాగుంటుంది. దానికోసం టేస్ట్ కోసం ఎప్పుడు కూడా గణపతిని వదలం. అలాగే ఫుడ్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది, దాంట్లో ఏదో రాజీ పడరు వాళ్ళు బాగుంటుంది. అందుకని దీనికి అలవాటు అయిపోయి దీనికి వేరే హోటల్కి వెళ్ళక ఈ హోటల్కి వచ్చి మేము గణపతి రెస్టారెంట్లోనే తింటాం ఫుడ్, ఆ నీట్నెస్కి, ఆ మెయిన్నెస్ కోసం. బాలు గారు చెప్పినట్టు కొంచెం నాటుకోడి తింటున్నట్టు ఆ ఫీల్లో ఉంది. బట్ ఈ లేయరు బాయిలర్ బిర్యానీ ఎక్కువగా ఉంటుంది. ఇది ఇక్కడ గణపతిలో చాలామంది ఎక్కువగా ఇష్టపడి ఎక్కువగా తినే బిర్యానీ, రెగ్యులర్గా తినేస్తూ ఉంటారు ఇక్కడ. అమలాపురం పీపుల్ అయితే చాలా క్రేజీ, వాళ్ళు బిర్యానీ అన్న సినిమా అన్న పడి చచ్చిపోతారనమాట. సినిమాలకి అట్లాగే బిర్యానీలకి అమలాపురం ఎస్పెషల్లీ కోనసీమ వాళ్ళకి విడదీరాని అనుబంధం అనేది ఒకటి నడుస్తూ ఉంటుంది. అని యాజ్ ఏ కోనసీమ వాసిగా, కోనసీమ కుర్రాడిగా నేను అది ఎప్పుడూ చెప్పుకుంటాను, గర్వంగా ఫీల్ అవుతాం కూడా. మాకు అది ఒక సరదా, ఒక సినిమా, ఒక బిర్యానీ అంతే, జీవితానికి అది చాలు. మంచి సినిమా చూసి మంచి బిర్యానీ తింటే గ్యాంగ్తో నా ఫ్రెండ్స్తో కూర్చొని సరదాగా ఆ బిర్యానీ తిను, బిర్యానీకి మంచి కాంబినేషన్ థమ్స్అప్ తాగుతుంటే మనం మర్చిపోతాం అసలు. ఇది కోనసీమలుగా అయితే కొంచెం ఏంటి సార్, ఇది యాక్చువల్గా మటన్ బోన్స్ తో పెట్టిస్తామండి. దాంట్లో జీడిపప్పు గ్రేవీ, నువ్వు పప్పు అన్ని వేసి చేస్తాం, స్పెషల్గా తయారు చేస్తాం. చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా. ఈ పెరుగు చట్నీ కూడా మనం ఓన్ గా తయారు చేపిస్తామండి, పాలు పెట్టి దగ్గర తోడు పెట్టించి రైతుల దగ్గర నుంచి తెప్పించి తోడు పెట్టి చేస్తారు. సేర్వా కూడా చాలా బాగుంది సార్, అంటే డిఫరెంట్గా, అంటే ఇట్లాంటి సేర్వా జనరల్గా అది ఆ కలర్ చూసి అట్లా ఆ టైప్ సేర్వా చాలా చోట్ల ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం మీరు అన్నట్టు స్పెషల్గా తగులుతుంది. బాబా, ఎస్పెషల్లీ లేయర్ బిర్యానీ ఆ స్పైసీనెస్ కానీ, ముక్క ఉడకడంలో కానీ సూపర్ అన్నమాట. కొంచెం వేరే బిర్యానీ కూడా దిల్కుష్ చూడండి, దిల్కుష్ చాలా బాగుంటది, ఫేమస్ అండి మంది. చికెన్ లెగ్ పీస్ ని ఎగ్ అయి మిక్స్ చేసి రోస్ట్ చేసి బోన్లెస్ చికెన్ కర్రీతో
మిక్స్ చేసి చేస్తారండి. ఓకే ఓకే. దిల్ కుష్ బిర్యానీ. దీంట్లోనే చాలా మంచి గ్రేవీ కూడా ఉంది. గ్రేవీ ఉంటుందండి, అదే స్పెషాలిటీ అండి దాన్ని. మంచి మెత్తగా బాగుంది. పేరుకు తగ్గట్టే దిల్ కుష్ బిర్యానీ ఖుషీగా ఉంది. ఇందులో ఎగ్స్, బోన్లెస్ చికెన్. బిర్యానీ రైస్ కూడా దానికి దీనికి కూడా డిఫరెంట్ ఉంది. అది కూడా బాగుంది, ఇది ఇంకా బాగుంది. ఇది గిద్ద మైసూర్ రైస్ అండి. సైడ్ ఎక్కువ ఇదే తింటారు. గిద్ద మైసూరు బాస్మతి మిక్సింగ్ తో చేస్తాం. ఇది ఓన్లీ బాస్మతి రైస్. ఓన్లీ బాస్మతి రైస్. లెగ్ పీస్ చూసారా? చాలా మందికి నోరు ఊరుతుంటుందని నాకు తెలుసు. కాకపోతే నేనేం చేయలేను, గణపతికి రావాల్సిందే, వచ్చి పట్టాల్సిందే. దిల్ కుష్ అయితే మాత్రం చాలా 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 బాగుంది. దిల్ కుష్ బిర్యానీ అంటే ఏంటి స్పెషాలిటీ? అంటే 3 కబాబులు ఇస్తామండి. తందూరి కబాబులు 3 కబాబులు ఇస్తాం. ఓకే. దానికి గ్రేవీ చేసి ఎగ్ డెకరేషన్ చేస్తామండి. ఒక ప్లేట్ లో బిర్యానీ ఇస్తాం. ముగ్గురు సరిపడా ఉంటుందండి. ముగ్గురు సరిపోతుంది ఫుడ్. బాగా ఎక్కువ దిల్ కుష్ బిర్యానీ ఫేమస్. ఎట్లా తయారు చేస్తారు దానికి దిల్ కుష్ బిర్యానీ గిరేవ్ ఉంటుందండి. గిరేవ్ ఉంటుందండి. ఆ గ్రేవీ తోటి మంచి ప్రిపేర్ చేసుకుంటామండి. ఉదయాన్నే వచ్చి అన్ని ప్రిపేర్ చేసుకుంటామండి. చేసుకున్న తర్వాత అన్ని లైవ్ పెడతామండి. లేకపోతే ఆర్డర్ వచ్చినప్పుడే వెంటనే అప్పుడే ఫ్రెష్గా చేసిస్తామండి. అయితే చేసేసి బాక్స్లో వేయటం మాత్రం మన దగ్గర అవదండి. అది లేట్ అయినా 10 నిమిషాలు లేట్ అయినా దాన్ని ఫ్రెష్గానే వెయిట్ చేస్తారండి. అట్లా ఏ గొడవ పెట్టరండి. అప్పటికే కట్టి నిండిపోయింది. ఇంకా ఇంకో 2 రకాల బిర్యానీలు ఎదురు వస్తున్నాయి. స్పెషల్ అని చెప్పి మా రెస్టారెంట్ ఫేమస్ ఫుడ్ అండి ఇది. ఖచ్చితంగా డైనింగ్ లో కంపల్సరీ ఆర్డర్ చేస్తారండి. గణపతి స్పెషల్ బిర్యానీ అనేది. గణపతి స్పెషల్ చూడాల్సిందే. అన్నీ స్పెషలే సార్, బట్ దానికే మీరు స్పెషల్ అని ఎందుకు పెట్టుకున్నారు నాకు తెలియదు. కానీ సరే చూద్దాం దాన్ని కూడా. దీంట్లో ప్రాన్స్, లేయర్, బ్రాయిలర్, ఓకే అన్ని లెగ్ పీస్, ఎగ్ అన్ని యాడ్ అవుతాయండి. ఓకే ఓకే. ఎగ్ తో మొగలై చేసి అవి అన్ని ముందు ఎగ్ వేసి చేస్తున్నారు. అది ఇదే అన్నమాట. చేసి అప్పుడు చేస్తారు. సంథింగ్ స్పెషల్. నేను చాలా చోట్ల అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అంటే చాలా షాపుల్లో ఒకటే రైస్ ఉంటుంది. మటన్ బిర్యానీ అంటే అందులో మటన్ వేస్తారు, చికెన్ బిర్యానీ అంటే చికెన్ వేస్తారు. ఇంకా అట్లా ఐటమ్ మారుతుంది, బట్ రైసు బిర్యానీ ఫ్లేవరు బిర్యానీ సేమ్, ఇంకా అదే బిర్యానీ ఉంటుంది. బట్ మీ దగ్గర ఎన్ని రకాల బిర్యానీలు ఉన్నాయో అన్ని డిఫరెంట్ సంథింగ్ డిఫరెంట్ అనమాట. గణపతి స్పెషాలిటీ అంతే. మటన్ కూడా అదిరిపోయింది సార్ నిజంగా. గణపతి స్పెషల్ కూడా ఒకదాన్ని మించింది ఒకటి. మా బ్రదర్ రాంబాబు గారు కూడా అసలు యాక్సెప్ట్ చేయరండి. అసలు ఏదైనా పొరపాటున వేసామన్నా ఒప్పుకోరండి. ఆయన అంత కేర్ తీసుకుంటారండి. ఆయన ఈ ఫుడ్ అన్ని మన ఈ టేస్ట్ రావడానికి అన్ని ఏంటి మెజర్మెంట్స్ ఎలా పెట్టాలి ఏంటి అన్ని పెట్టింది ఆయనేనండి, రాంబాబు గారు. ఓకే, థ్యాంక్ యూ రాంబాబు గారు. మామూలుగా అమలాపురం వాళ్ళకి మంచి ఫుడ్ అందిస్తున్నారు నిజంగా. మీరు ఇక్కడ లేరు, బట్ నేను థ్యాంక్స్ చెప్తున్నాను మీకు. అన్నీ కూడా అదిరిపోయినాయి సార్. వెజ్ సెక్షన్లో ఏమేమి ఉంటాయి సార్ అసలు జనరల్గా? వెజిటేరియన్ కూడా అంటే చాలా మంది వెజిటేరియన్స్ కూడా మా కోసం వెళ్ళేవా అని చూస్తున్నారు కదా, వాళ్ళ కోసం కూడా మనం ఇక్కడ తింటూ చూపించలేకపోయినా మీ మాటల ద్వారా కనీసం చూపిద్దాం. వెజిటేరియన్ కూడా ఫేమస్ అండి. మనం ఒక రైస్, సాంబారు, వెజిటేరియన్ కర్రీలు ఒక 3 కర్రీలు ఇస్తామండి. వెజ్ కర్రీలు 3 అంటే గుత్తి వంకాయ, జీడిపప్పు అని చాలా రకాల. అంటే నేను 7-8 బకెట్లు చూసాను, చిన్న బకెట్లు పెడతామండి. ఎవరి కాళ్ళకి సెపరేట్ గా పెడతాం. అవును. ఒక సాంబారు, 3 వెజ్ కర్రీస్, మజ్జిగ పులుసు, రసం, స్వీటు, అప్పడం, ఇలాగా ఒక పచ్చడి, అలా ఒక 10 ఐటమ్స్ పెడతామండి. వెజ్ కంపల్సరీ. మన కాస్ట్ కూడా చార్జ్ చేస్తే 100 రూపీస్ అండి. 100 అంటే చాలా అవునండి, తక్కువనే అనుకుంటున్నాను నేనైతే. మాక్సిమం మీరు బయట కంపేర్ చేసుకుంటే హైదరాబాద్ అయ్యి మన ప్రైసులు చూసి అవాక్ అవుతారు అనమాట. అందుకే చాలా ఈ ప్రైస్ కి ఎంత క్వాంటిటీ ఇస్తున్నారా ఏంటి అలా. బయట నుంచి వచ్చిన చాలా మంది అంటే వాళ్ళ రిలేటివ్స్ లేకపోతే వాళ్ళ బంధువులు ఎవరు వచ్చినా వాళ్ళని కూడా వెంట పెట్టుకుని తీసుకొస్తున్నారు. నేను చెప్పాను కదా ఇదే గణపతి హోటల్ రా తిను చెప్తున్నారు వాళ్ళు. నేను కింద షూట్ చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ మరి బంధువులు వాళ్ళ రిలేటివ్స్. నేను చెప్పాను కదా ఇక్కడ బిర్యానీ అదిరిపోద్దని, ఇదే తిను అని చెప్తున్నారు గర్వంగా. ఆ ఫీల్ కూడా చాలా గర్వంగా చెప్తున్నారు అనమాట. మౌత్ పబ్లిసిటీ ఎక్కువ అండి మాకు. మెయిన్ మాది మా కస్టమర్ మౌత్ పబ్లిసిటీయే మా బిజినెస్ అండి. మెయిన్ ఏంటంటే ప్రాఫిట్ ఓరియంటెడ్ గా కాకుండా కస్టమర్ సాటిస్ఫాక్షనే మా ప్రాఫిట్ గా ఫీల్ అయ్యి మేము చేస్తాం.
అంటే ఆ మౌత్ పబ్లిసిటీ రావాలన్నా ఆ టేస్ట్ ఉండాలి కదా సార్. అవునండి, ఆ టేస్ట్ ఉంది కాబట్టి 10 మంది చెప్పుకుంటారు, మా అలాంటి వాళ్ళకి చెప్తారు, మేము కూడా వస్తుంటాం. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దగ్గరుండి అన్ని సెక్షన్లో చూసుకుంటూ అబ్జర్వ్ చేస్తూ దగ్గరుండి అన్ని చేస్తాం. ఎవర్ గ్రీన్ బిర్యానీ కాస్ట్ ఎంత? ఇది యాక్చువల్గా మన 180 రూపీస్ అండి పార్సల్. ఒక 3 మెంబర్స్ వరకు తినొచ్చు. 180 పార్సిల్ 3 మెంబర్స్. అవును, ఆ పార్సిల్ కూడా చూసారు కదా. అంటే జనరల్ గా బిర్యానీ పార్సిల్ అంటే ఇంత చూస్తుంటాం, ఏదైనా బుకింగ్ చేసినా లేకపోతే చూసినా చిన్న సైజ్ వస్తుంది, అదే మహాప్రసాదంలా తీసుకోవాలి. బట్ ఏం సార్ ఇది అంటే జనరల్ గా ఎంత బట్టలు ఉంటుంది, ఎంత లావు ఉంటుంది. మీకు పార్సిల్ కూడా విజువల్స్ లో చూడొచ్చు. మనం హాట్ ప్యాకింగ్ చేయించమండి. న్యాచురల్ గా మనకి హెల్త్ కి మంచిది అని చెప్పేసి అరిటాకులో అదే ఒక పేపర్, దాని మీద అరిటాకు మీద ఇంకో ఆకు ఉంటుంది, అది వేసి అరిటాకు వేసి ప్యాక్ చేపిస్తాం. ముందు ఒక ఎగ్ వేస్తున్నారు, తర్వాత కొంచెం అదే దానికి సంబంధించిన చికెన్ అయితే చికెన్, లేయర్ అయితే లేయర్, బాయిలర్ అయితే బాయిలర్ వేస్తున్నారు, రైస్ వేస్తున్నారు, మళ్ళీ నీట్ గా దాన్ని ప్యాక్ చేస్తున్నారు. ఆ ప్యాకింగ్ చూస్తున్నప్పుడే నాకు చాలా నోరు ఊరింది అసలు. ప్యాకింగే మనకి ఇక్కడ ఫేమస్ అండి. ఈ ప్యాకింగ్ అనేది మనకి అమలాపురం సైడ్ తప్ప మీకు మిగతా చోట్ల ఎక్కడ చూడలేదు. అవును, అమలాపురంలో నేను చూశాను, కానీ మిగతా ఎక్కడ ఏ సిటీలోని కూడా ఇదే ఈస్ట్ గోదావరిలో కూడా ఏ ఏరియాలోని ఈ సైజు ప్యాకింగ్ అయితే ఖచ్చితంగా చూడలేదు. మన సైడ్ ఏంటంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఒక ప్యాకింగ్ తీసుకెళ్ళి అలా హ్యాపీగా సరిపోతుందండి. అలా 180లో ఒక ఫ్యామిలీ హ్యాపీగా తినొచ్చాము. సూపర్ సార్, చాలా అదిరిపోయింది. ఇక్కడ ఉన్నవైతే నేను కొంచెం టేస్ట్ చేస్తాను. ఇంకా మీకు ఏమేమి రకాలు ఉన్నాయో మీరు చెప్తే నేను విని తరిస్తాను. మాస్టర్ చికెన్ అని బాగా ఫేమస్ అండి. మాస్టర్ చికెన్ స్టార్టర్ అండి అది. మాస్టర్ కొంచెం సార్ చికెన్ ఉమ్మరికాయ అని ఒకటి, అవన్నీ మనం రెగ్యులర్ గా ఎక్కువ మంది తీసుకుంటారు డైనింగ్ లో. మన డైనింగ్ లో అసలు మీకు ఖాళీ ఉండదు, చూసుంటారు. అవునవును, మీకు ఎక్కడ ఖాళీ లేదు అసలు. ఉల్చిట్ని రైతా కూడా చెప్పారు కదా ఆల్రెడీ, వాళ్ళు సొంతంగా రైతుల దగ్గర నుంచి పాలు సేకరించే దగ్గర నుంచి వాళ్ళు తీసుకుంటున్నారంటే కేరింగ్. సో అందుకే ఇంత టేస్ట్ అయితే ఖచ్చితంగా వచ్చింది. దగ్గర నుంచి నన్ను తిను అని చూస్తుంది గుడ్డు. తినద్దాం. ఇది గణపతి రెస్టారెంట్లో విందు భోజనం కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ మొబైల్లో ఆదాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆదాన్ యాప్ షార్ట్ న్యూస్ యాప్. ఈ షార్ట్ న్యూస్ యాప్ కూడా మన గ్రూప్ నుంచే ఉంది. అట్లాగే జల్సా అని ఒక టిక్ టాక్ లాంటి యాప్ కూడా వచ్చింది, దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని జల్సాగా గడిపేయండి. నేనైతే మిగతావన్నీ కూడా లాగిన్ చేసి ఫినిష్ చేస్తాను అనమాట.